మీరు కిడ్ అన్న కూర్చోడాలి అయిపోయిందా సరే వాళ్ళ పాపం మోకాలు నొప్పులు ఉన్నాయని అర్థం చేసుకోండి కదా. ఇప్పుడు ఛానల్ స్పాన్ అండి, నా వైపు చూడకూడదు, మరి కెమెరా వైపే చూడాలి. పవన్ సిద్ధు మీకే చెప్పాను. థ్యాంక్ యూ శరత్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చేశారు, నాకు చాలా కోఆపరేట్ చేశారు. సరే వినోద్, సరే వినోద్, నాది వినోద్ది 5-6 years నుంచి జర్నీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ సిరీస్ని పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి మొత్తం ఎదుగుతున్నా, ఎక్కడ చూద్దామన్నా ఒక నెగిటివ్ రివ్యూ కూడా దొరకట్లేదు. సో అంత బాగా అందరూ కోఆపరేట్ చూసి ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చినందుకు సాయన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టోటల్ ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ. ముందాలకి ఇస్తే తర్వాత రండి. ఫస్ట్లీ మమ్మల్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి అండ్ జనాలకి థ్యాంక్ యూ. బ్యాక్ బెంచర్స్ ఆపండి, వెనకాల మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. మీకు రాదని చెప్పండి, వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం అనకండి. అంటే లేదు, డిస్ట్రాక్షన్ అంటే కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంది. ఓ యా, కనిపిస్తుంది. మీరు ఎవరి కోసం ఒక్క నిమిషం, మీరు ఎలాగో పాజ్ ఇచ్చారు కాబట్టి నేను పాజ్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ఫుల్ కంటెంట్ మా అందరికీ ఈటీవీ విన్ నుంచి అందిస్తున్నా. సో ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని జాయిన్ అవసరంగా కోరుకుంటున్నాను. Now you can continue on. ఇప్పుడు ఎలానో సాయన్ వచ్చారు కాబట్టి సాయన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను తీసుకున్నందుకు. అండ్ సెకండ్ వినోద్, శశిమాధవన్ తర్వాత ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు ఏంటి అన్నది స్క్రాచ్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది, గుర్తుకొస్తున్నాయి. సో అప్పటి నుంచే చాలా నమ్మకం ఉంది ఇది షార్ట్ హిట్ అవుతుంది అని చెప్పి. సో థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలండి, ఆయన కూడా కొంచెం పెద్ద కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అయినా సరే మాలాంటి యంగ్ టాలెంట్ని న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతలో వచ్చిందా? ఓకే. సో నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, తను కూడా అంటే ఆయన ఫ్యాన్స్. సో తను కూడా చాలా ఎంకరేజ్ చేశాడు, అంటే సిద్ధు శ్రీకాంత్ క్యారెక్టర్ కి సెట్ అవుతాడు అని చెప్పేసి. నెక్స్ట్ మా డిఓపి అండి, మొహమాటస్తుడు, కెమెరా వెనకాల అరుస్తాడు. ఇప్పుడు ఒక్కసారి రీటేక్ అంటే అర్థం కావట్లేదు మాకు, ఎన్నిసార్లు రీటేక్ అని అంటాడు. సరే అర్థమైందా నీకు? ఫోకస్ మిస్ అయిందంటే అవ్వదు ఈసారి, గుర్తుపెట్టుకో. కాదు, ఫోకస్ మిస్ అయిందని రీటేక్ అంటాడన్న. ఓకే, సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన వైవాన్నకి గోపికి నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది. నెక్స్ట్ రాఘవన్న, అంటే ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిన అతనే. సో ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది ఆయన సెట్లో ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే కంఫర్ట్ ఫీల్ చేశారు. నెక్స్ట్ మా సంతోష్, విరాజ్ బ్రో, నేను మర్చిపోయాను ఆయన గురించి చెప్దామంటే, ఎప్పుడు ఆయన మర్చిపోతుంటాడు, ఈసారి నేను మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఏదో రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టే బిహేవ్ చేశారు అందరూ సెట్స్లో. అంటే బిహేవ్ చేశారంటే నిజంగా అలానే ఉన్నారులేండి, డిస్క్లైమర్. సో అండ్ మా కాంటెంట్ హెడ్ భరణ్ బ్రోకి కొంచెం థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొంచెం అంటే ఆ కొంచెంలో బోల్డ్ అని తీసుకోవచ్చు, ఇంకా బోల్డ్ మంది ఉంది లిస్ట్, అసలు తగ్గట్లేదు. సో నాకు మా పార్ట్ కన్నా ఈ కిడ్స్ పార్ట్ బాగా నచ్చింది.
చితక్ కొడేశారు అందరూ, వాళ్ళ ఫ్రేములు కానివ్వచ్చు. ఓకే, ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో గుర్తుకొస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు రాజశేఖర్ నాకు ఈ కథ చెప్పడం జరిగింది. వినోద్ ఒకసారి కథ వినండి బ్రో, మీకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంది అని అంటే రాజశేఖర్ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత బ్యూటిఫుల్గా అనిపించింది. చెప్పినట్టుగానే ఉంటుందా, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. రాజశేఖర్ అందుకోవడం అన్న మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అన్న, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అదేగా చెప్తారు, బట్ అది ఫైనల్గా అవుట్పుట్లో ఎట్లా ఉంటుందో ఏంటో మనకు తెలీదు. బట్ స్టిల్ ఇది ఏంటి అని వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఈటీవీ విన్ అనడానికి నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఈస్ ద విన్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ముఖ్య గుర్తుకొస్తున్నాయి అనే దానికి గణేష్ ఇట్స్ విన్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు నలుగురు ఉన్నారండి. ఫస్ట్ శరత్ భయ్య, వినోద్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, మై డైరెక్టర్, మై రైటర్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, అండ్ ద డిఓపి హూ ఫ్రేమ్డ్ లైక్ ద ఎంటైర్ టెక్నికల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండి. దీస్ 4 people ఆర్ ద బ్యాక్ బోన్స్. అండ్ ఆర్ట్ డైరెక్టర్, ఎనీవన్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళందరూ ప్రాణం పోస్తేనే. నమస్కారం. పత్రిక, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన మీ అందరికీ నా స్వాగతం, ధన్యవాదాలు అండ్ నమస్కారాలు. ముందుగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, వినోద్ గారు మనం జనరల్గా డబ్ల్యూ రాయం, కానీ ఆయన డబ్ల్యూ రాసుకొని విన్ అయ్యారు, విన్ ద్వారా, ఈటీవీ విన్ ద్వారా. సో తనకి ఈ సక్సెస్, ఈ విజయం అంతా కూడా జీవితాంతం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే శరత్ చంద్ర నాయుడు గారు, రచయిత రాజశేఖర్ గారు, ఈటీవీకి సంబంధించిన కంటెంట్ హెడ్స్ అండ్ సాయి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం అండి. శ్రీవాణి గారు చూసారా, ఎవరో వెనకాల నుంచి మేడంకు మైక్ అవసరం లేదన్నట్టు ఎందుకు కాదులేండి, పర్వాలేదు. ఏం లత్కోరు పని చేశారా, దాంతో గట్టిగా పరిచయం అయినారు కాబట్టి భయపడుతున్నారు మైక్ ఎందుకులే అనేసి. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మన విరాజ్ గారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికీ. అండ్ మన నేను గుర్తుకొస్తున్నాయి కాదు, నేను మతిమరుపు మారాను. నేను స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, ఫ్రెండ్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా మన విరాజ్ బాబుకి బేబీతోనే గట్టి హిట్ కొట్టారు. అంటే మా లాంటి ఆంటీలకు కాదులే కానీ అమ్మాయిలందరూ గుండెల్లో ఉండిపోయారు. భయపడద్దు, నేను చెప్పాను ఆంటీలేమో మనకు తెలీదు, అమ్మాయిలందరూ గుండెల్లో ఉండిపోయారు. ఈ సినిమాతో మాత్రం మామూలుగా లేదు అసలు. ఈ సినిమాలో మాత్రం అసలు ఆ గోవా పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మన హీరోయిన్ చాలా చాలా ఫేమ్ అంట, నాకు తెలీదు సినిమా చేసేంత వరకు, అప్పుడు అర్థమైంది ఆ క్యూట్గా చేసే యాక్టింగ్. అండ్ మా డైరెక్టర్ గారు నన్ను ఏరు కోరి లేదు ఆవిడ ఉండాలి అని అనుకున్నారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. శరత్ బాబు గారు కూడా నన్ను ఆవిడైతేనే బాగుంటుంది అని అనుకున్నారంట. చాలా థ్యాంక్ యూ అండి ప్రొడ్యూసర్స్కి అండ్ మా డైరెక్టర్ గారికి, మా టీం అందరూ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్లీ గుర్తుకొస్తున్నాయి, లాస్ట్ టైం నేను కొంతమంది థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. మా మిక్స్ ఇంజనీర్ సంతోష్ చాలా గట్టిగా వర్క్ చేశాడు, నిద్ర లేదు ఒక 3-4 days. సో సరే, మిక్స్ ఇంజనీర్, నేను డైరెక్టర్ అంటే ఓకే, మా ప్రథమేష్ కూడా పడుకోలేదు. సో అదే కదా, థ్యాంక్స్ టు కిడ్స్ వోకల్స్ ఇచ్చిన సిద్ధు ఉన్నాడు, తను కూడా థ్యాంక్స్. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి, యాక్చువల్లీ నా పేరు ఒకటి తప్పు పడింది. అజయ్ అరసాడారు, ARASADAకి ARSADA అని చెప్పి రాస్తే, నేను మన వినోద్ కాల్ చేసి, సరే పర్లేదు బ్రో నా పేరు మార్చేసుకుంటాలే, అది ఎందుకు మార్చడం అంటే, లేదు చాలా ఎఫర్ట్ తీసుకొని పాప పేరు మార్చాడు. వినోద్ చాలా థ్యాంక్స్. అండ్ సో నేను అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, మీరు షార్ట్ టైంలో చెప్పన్నారు కాబట్టి చిన్న కాన్సెప్ట్ వీడియో లాగానే చెప్పేస్తా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, అది గుర్తు చేసినందుకు మరి నాకు. సో గుర్తుకొస్తున్న ఈ టైటిల్ నాకు నిజంగానే ఈ జర్నీ అంతా మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తుందండి. 18 months మొదలైంది ఈ జర్నీ.
నలుగురు నిల్చున్నారు. ఒకరు మా సాయన్న ఫస్ట్ నాకు ఈ కథ రాయాలి, కథ చేయాలి, ఒక ఐడియా ఉంది అని చెప్పి ఒక బ్యూటిఫుల్ వే చూపించాడు నాకు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. దెన్ ఆ దారిలో నాకు మా నితిన్ అన్న నడిపించాడు. దాని పక్కన నాకు తోడుగా వినోద్ ఉన్నాడు. మధ్యలో మమ్మల్ని బూస్టప్ చేయడానికి రెడ్ బుల్ తాగిస్తూ, కాంప్లైంట్లు బోన్విటాలు ఇస్తూ మా శరతన్న ఉన్నాడు, నాకు చాలా బిర్యానీలు పెడుతూ. థ్యాంక్ యూ శరతన్న. అండ్ వీటన్నిటికంటే ముందు ఈ బిఫోర్ వి స్టార్ట్ షూట్కి వెళ్ళే కంటే ముందు ఒకసారి నువ్వు ఇప్పుడు చేస్తున్నావు లేదా ప్రాజెక్ట్స్ అని అడిగి ఒక క్యారెక్టర్ ఉందని వేరే ఒక మంచి క్యారెక్టర్ కానీ పిలిచారు, బట్ అది అవ్వలేదు. ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు, దానివల్ల కూడా మంచి గుర్తింపు వచ్చింది, అందరూ నెంబర్ 1 బావ అంటున్నారు. అలాగే లవ్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, సుహాస్ గారికి, అలాగే అమ్మమ్మ ఇల్లు సాంగ్ గుర్తొచ్చిన వెంటనే చాలామంది ఆ కంటి చెమ్మ అంటే ఆపుకుంటున్నారు, ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగోదు అన్నట్టుగా అందరూ కంట్రోల్ అవుతున్నారు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చిన అజయ్ గారికి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అలాగే డిఓపి రెహాన్ గారికి, ఎడిటర్ శ్రీధర్ గారికి, ఇంత మంచి క్యారెక్టర్ నాకు రాసినందుకు రాజశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వినోద్ ఒక క్యారెక్టర్ అనుకున్నాం కదా, అది కాదు అనుకుని ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, మళ్ళీ దీనికి కూడా మళ్ళీ పిలిచి ఆడిషన్ తీసుకొని దీని గురించి మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన శరత్ గారు వినోద్ కూడా మాట్లాడుకుని ఎపీరియన్స్ ఎలా ఉండాలి. ఒకరోజు షూట్ అయిపోయిందండి. అంటే ఇలాంటి చిన్న ప్రాజెక్టులకి ఒక షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దు ఇది ఇంకా కాస్ట్యూమ్స్ ఇంకా బాగోవాలి మళ్ళీ రీషూట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఖచ్చితంగా అందరూ ప్రాఫిట్ చూసుకునే చేస్తారు, కానీ అవసరం లేదు. ఒకరోజు షూట్ పోయినా పర్లేదు, మళ్ళీ రీషూట్ చేసినందుకు ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చేలా చేసినందుకు శరత్ గారికి అండ్ వినోద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఇంకా హీరో గారి గురించి వస్తే చాలా మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరండి. స్క్రీన్ మీద చూసినట్టునే ఏ యాంగిల్లో కెమెరా పెట్టిన కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ అలా వెళ్తా ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఇంకా పడట్లేదు అంటే అనుకున్న టైంకి ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం అప్పటి వరకు ఉన్న సినిమా అంతా సిరీస్ అంతా ఒకలా ఉంది. క్లైమాక్స్లో మొత్తం అంతా కూడా ఒకసారి తన వైపు తిప్పుకున్నాడు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు భయ్య. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి అంటే మన ఇంట్లో చూస్తాం అనుకోండి, ఇది మేము ఆ రోజు థియేటర్లో చూసాం. వెళ్ళిన తర్వాత చాలాసేపు చిన్నప్పుడు జ్ఞాపకాలు పడితే ఈ సిరీస్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. అందరూ తప్పకుండా సిరీస్ని అయితే చూడండి అండ్ మీకు పక్కా గుర్తుకొస్తాయి అన్నీ. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు డెఫినెట్లీ కాల్ చేసి అయితే మాట్లాడతారు, వాళ్ళకి చెప్తారు మీరు ఈ సిరీస్ చూడండి రా అని చెప్పి. అంత బాగుంది అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సక్సెస్ అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. పర్ఫెక్ట్ చూసావా. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ వైశాలి అన్న ఇంత మంచి క్యారెక్టర్కి నన్ను క్యాస్ట్ చేసినందుకు శరత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినోద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది, థ్యాంక్ యూ. అండ్ రైటర్ రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ అండ్ ప్రమదేశ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా హీరోయిన్ విరాజన్న అండ్ యశస్వి అక్క థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్స్ గఫూర్, స్టీవెన్, సైమన్, రామ్ చరణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ప్రీమియర్స్ రోజు నుంచి ఇవాళ సిరీస్ రిలీజ్ అయినప్పటి వరకు వైశాలి అన్న క్యారెక్టర్కి నన్ను చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, చాలా బాగుంది ఎస్పెషల్లీ ఆ ప్రపోజల్ సీన్ అని. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వినోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్, శరత్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ సిరీస్ చూస్తే మీకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, మీరు చాలా ఫీల్ గుడ్ అవుతారు. అలానే స్టేజ్ మీద నుంచి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన నిక్షిత్, కియాన్స్, బన్నీ, ఆరు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాచ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ అండి. సో నువ్వు ఏం చెప్పినా ఫాస్ట్గా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గుర్తుకొస్తున్న ఈ సిరీస్ని ఇంత మంచి సక్సెస్ మైక్ దగ్గర పెట్టుకో, దాన్ని ఏం చెయ్యొద్దు దగ్గర. సో అందరికీ హాయ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గుర్తుకొస్తున్న ఈ సిరీస్ని ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను గుర్తుకొస్తున్న ఈ సిరీస్లో మహేష్ క్యారెక్టర్ చేశాను. ఈ ఛాన్స్ని నాకు ఇచ్చిన వినోదానికి థ్యాంక్ యూ సో మచ్, అలాగే శరత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, రాజశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సిరీస్ ఎవరైతే చూడలేదో అందరూ కూడా చూడండి, మా సిరీస్ని సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
నా తేజ అన్న, శ్రీకాంత్ అన్న, అలాగే మన సోమేష్ అన్న, విక్రమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సిరీస్లో నేను చేశానంటే దానికి కారణం విక్రమ్ అన్న. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాన్న, మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను. అలాగే అక్క బావ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అదో పెద్ద హిట్ రా బాబు, హిట్ కాదు బ్లాక్ బస్టరే. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తేజ అన్న, విక్రమ్ అన్న, ఏడీలందరికీ థ్యాంక్స్. ఇంకో మాట, ఫస్ట్ టైం నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను అనుకోలేదు క్యారెక్టర్ నాకు వస్తుందని. కానీ మన వినోద్ అన్న, శరత్ అన్న నమ్మి నాకు ఇచ్చారు క్యారెక్టర్. మా అమ్మ నాన్నకు థ్యాంక్స్. ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉందంటే మా అమ్మమ్మ మా ఊరి నుంచి షర్ట్ కొనిచ్చి మరి పంపించింది వేసుకోమని. ఈ సిరీస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒక డైలాగ్ చెప్పొచ్చా? చెప్తున్నాను. ఈ రోజు నుంచి మనందరి బతుకులు మారాలి. ప్రిన్సిపల్ గాడికి సెల్యూట్లో, టీచర్లో గుడ్ మార్నింగ్లో చెప్పే బానిస బతుకు చావాలి. మొత్తం డైలాగ్ కావాలంటే ఈటీవీలో గుర్తుకొస్తున్న 3rd ఎపిసోడ్ చూడండి. నువ్వు స్కూల్కి వెళ్ళు, దాని తర్వాత టీచర్ రియాక్షన్ చూడు. కాలేజ్కి వెళ్ళు. ఓ నాయుడు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు. పెద్ద ఎక్కువ టైం తీసుకొని ఫినిష్ చేస్తాను. సో ఇది మా టీం అంతా ఇందాకంతా మాట్లాడినప్పుడు ఈ సక్సెస్ మీట్ అంటున్నారు, బట్ ఇది సక్సెస్ మీట్లో అనిపించట్లేదు. నా పర్సనల్గా మా అందరికీ ఇది గ్రాటిట్యూడ్ మీట్ అండి. సో ఎందుకు అంటే గుర్తుకొస్తున్నాయి అనేది ఒక 1.5 year బ్యాక్ వరకు మా కన్వర్సేషన్స్లో ఉంది, మా స్లీప్లెస్ నైట్స్లో ఉంది, మా డిస్కషన్స్లో ఉంది, మా భయాల్లో ఉంది. కానీ కట్ చేస్తే 1.5 సంవత్సరాల తర్వాత చూసిన వాళ్ళు అందరి హార్ట్స్లో ఉందండి. సో అందరూ ఏం చెప్తున్నారంటే చూసిన నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్, మా మావయ్యలు, మా అమ్మమ్మ చూసిన వాళ్ళు అందరూ ఒకటే చెప్పారు, చాలా బాగా తీసారా. సో మన లైఫ్ లో ఏదైతే మిస్ అవుతున్నామో ఎన్ని రోజులు ఏంటి అనేది మీరు చాలా అద్భుతంగా చూపించారు అని చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఇంత బ్యూటిఫుల్ గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ తీసేయడానికి మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన సాయి గారు, వరుణ్, నితిన్ గారు అండ్ మా డైరెక్టర్ వినోద్. ఫస్ట్ తన నాకు కథ చెప్పినప్పటి నుంచి సో ట్రావెల్ అందరికీ నమస్కారం everybody. I would like to take this opportunity to thank and all the entire team of Gurtukostunnai, but specifically I would really like to thank our producer sir Sarath sir for giving me this opportunity to be a part of this project, and 90s Kids Entertainment, our director sir Vinod sir, our writer Rajashekar sir, our Rehan sir. Also, I would also like to thank Ajay sir, Suhas sir for giving us beautiful music, and specifically I would like to mention that all the kids have acted really well. It was a bliss to watch them when we had the premiere of Gurtukostunnai, and I'm also grateful to work with Viraj, my co-actor, and Sidhu, Pawan and Gopi. I'm also really grateful to have worked with them. It would have been boring without all 4 of them. And lastly, before I forget, I would like to say something in Telugu.